తెలుగుదేశం పార్టీ బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా నరేంద్ర, ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్సీ భాజపా నాయకులు అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఎన్డీఏ కూటమిలో కలిసి పనిచేసుకుందాం. నేను నా వంతు టికెట్ కోసం ప్రయత్నం చేశాను. కూటమిలో భాగంగా నరేంద్ర వర్మకు అవకాశం వచ్చింది కావున అతనికి పూర్తిగా నా సహకారం అందిస్తాను. తెలుగుదేశం పార్టీకి పెద్ద కేడర్ నాయకత్వం ఉంది. కోనాకు పదే పదే అధికారం ఇస్తే చులకన భావం ఏర్పడుతుంది. నేను ఎమ్మెల్సీగా పనిచేసిన 5 సంవత్సరాలు నీటి ఎద్దడి లేకుండా చేశాం. ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు. సాగు, త్రాగునీటి దృష్ట్యా సొంత పార్టీలోని ఇరిగేషన్ మంత్రితో గొడవ పడ్డాను. కానీ నేడు నీటి కోసం ఎమ్మెల్యే కోన రఘుపతిని అడిగితే పొలాలు అమ్ముకోమనడం బాధాకరం. ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. 2014 నుండి 2019 సంవత్సర కాలంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసిందో, ప్రజలకు ఏ విధంగా గౌరవం ఇచ్చామో, అందుబాటులో ఉన్నామో అందరికీ తెలుసు. రాబోయే కాలంలో గెలిచేది ఎన్డీఏ ప్రభుత్వం. 5 సంవత్సరాల మున్సిపాలిటీలో కౌన్సిలర్, చైర్మన్ లేడు. దోచుకోవాడినికి ప్రత్యేక అధికారం నియమించుకున్నాడు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశాడు. నాకు 2 సార్లు అవకాశాన్ని దూరం చేశారు. 3వ సారైనా నాకు బహుమతిగా నరేంద్ర వర్మను గెలిపించండి. వచ్చే ఫలితాన్ని అందరం కలిసికట్టుగా అనుభవించవద్దామని అన్నం సతీష్ అన్నారు. ఏ ఒక్క రోజు తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఒక్క ఎకరా ఇండిపోకుండా మేము చూడగలిగాం. అటువంటి మేనేజ్మెంట్ నేను చేశాను అని సకాలంలో చెప్తాను. ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ పొలాలు ఇండిపోతున్నాయి. మహాప్రభువుని మనం ఎవరికైనా ఇరిగేషన్ అధికారులకు, రాజకీయ అధికారులకు వెళ్తే చేపల చెరువులు వేసుకోవచ్చు కదా, రొయ్యల చెరువులు వేసుకోవచ్చు కదా, బీడు పెట్టచ్చు కదా అని, లేదంటే పొలాలు అమ్ముకొని కూర్చోవడం కావచ్చు కదా అని మాట్లాడుతున్నాడు. అంటే ఒక రైతు తను పండించే ఆ ఎకరాలు 2 ఎకరాల భూమిని ధారాదత్తం చేసి ఎవరికో ఇవ్వమని చెప్పడమో, లేకపోతే చెరువులో మాత్రమో ఇసుకలో అమ్ముకోమంటమో మాట్లాడితే ఆ రైతు ఎంత బాధపడతాడంటే కనీసం దాని గురించి ఆలోచించే నాదుడు లేడు. రైతులు ఎకరాలు నాశనం అయిపోయి వేల డబ్బులు పోగొట్టుకున్నారు. పట్టించుకునే నాదుడు లేడు. దీనన్నిటికీ కూడా కాదు ప్రాపర్ మేనేజ్మెంట్. ఇంత కరువులో కూడా దీన్ని ప్రాపర్గా మేనేజ్ చేయగలిగాం. కానీ ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఒక్కొక్క రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది. గ్రామాల్లో మంచి చెరువులు ప్రాపర్గా నింపక తాగడానికి రైతులకి, జనాలకి నీళ్ళు లేవు. మున్సిపాలిటీలో అయితే చాలా దూరం, 2-3 రోజులకు ఒకసారి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ ఎందుకు, ఎలా వస్తున్నాయి, ఎవరు కారణం? చేయించే అధికారులు, చేసేది అధికారులు పనిచేయాలి. ఆ అధికారుల మీద ప్రాపర్ అజమాయిషీ ఉండాలి. ఆ అజమాయిషీ ఎప్పుడు వస్తుంది? మనం నిజాయితీగా పనిచేసినప్పుడు మనకు అజమాయిషీ వస్తుంది. మీరు ఈ పని చేయాల్సిందే, పలానప్పుడు కాలువలు వదులుతారు, మీరు అప్రమత్తం అవ్వండి, మోటార్లు పెట్టుకోండి, ఇంజన్లు పెట్టుకోండి, చెరువులు నింపుకోండి. ఇవన్నీ మన బాధ్యత. అది అవన్నీ నాయకులు, కార్యకర్తలు ఒక పెద్దన్న పాత్ర పోషించాలి ఇక్కడ. ఎందుకంటే అన్ని గ్రామాల్లో బలమైన నాయకత్వం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ స్తబ్దత అనేది లేకుండా, ఇది 4 సార్లు మనం ఓడిపోయాం. ఇక్కడ 5వసారి కూడా పోతే 25 సంవత్సరాలు ఒకే పార్టీ అధికారం ఉంటే 2 పార్టీ వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత ఒక మనిషి చేతిలోనే అధికారం ఉంటే ఆ మనిషిలో అధికారం పెరిగిపోతే అహంభావం, డిక్టేటర్షిప్ పెరిగిపోతుంది. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అందరూ డిఫరెంట్ నాయకులు రావాలి, డిఫరెంట్ పార్టీలు రావాలి. ఎవరు చేయగలిగింది వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళ టెన్యూర్లో, వాళ్ళ 5 సంవత్సరాల టెన్యూర్లో వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేస్తారు. కొంతమంది ఎక్కువ చేస్తారు, కొంతమంది కొంచెం తక్కువగా చేయొచ్చు. కానీ డెమోక్రసీలో ఎప్పుడు కూడా సింగిల్ లీడర్షిప్, ఏకఛత్రాధిపత్యం ఇవ్వడం ద్వారా డిక్టేటర్షిప్ పెరిగింది. ఆ పెరగడం ద్వారా 1వసారికి 2వసారికి మరి ఎంత వ్యత్యాసం ఉందో మీరు చూసుంటారు. 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా. సో ప్రజలు కూడా ఆలోచించేయాలి. ఎందుకంటే ఒక మనిషి అదే అధికారాన్ని మనం పదే కొనసాగిస్తున్న ద్వారా ఆ మనిషికి అది జనానికి నేను తప్పి ప్రత్యామ్నాయం లేదేమో, నేనే ఏం చేసినా కూడా ఈ ప్రజలు ఆమోదిస్తారేమో, అలాంటి పరిస్థితి కానీ మనం అధికారం ఇచ్చిన మనిషికి ఇప్పుడు ప్రజలంటే ఒక గౌరవం,
భయము, ఒక భక్తి ఏ నాయకుడికైనా ఉండాలి. కానీ మన పదే అధికారం ఉండడం వల్ల ఆ నాయకుడికి చూడక భావం వస్తుంది. అరే ప్రజలు నేనేం చేసినా నాతోనే ఉంటారు, నేనేం ఇబ్బంది పెట్టినా నాతోనే ఉంటారు, అలాంటి పరిస్థితి ఉంటుంది. సో దాని నుంచి మార్చుకోవాలంటే ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని మరొకసారి నేను మాట్లాడుతా ఉన్నా. పెద్ద చేయడం అంటే ఉన్న మున్సిపాలిటీలో చక్కటి సౌకర్యాలను నువ్వు కల్పించి ఆటోమేటిక్గా అధికారం పోతుంది. ఈ మున్సిపాలిటీ ఆ గ్రామంలో కలిసిపోతుంది. ఆ దిశగా మనం ముందుకు పోవాలి. కానీ ఎన్నికలు జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి అన్ని మీరే నడపాలనుకోవడం, ఆ ఎన్నికలు జరగకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. నేను ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ఏదైతే గతంలో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కలుపుతూ విలీనం చేస్తూ తీసుకున్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని మీద విపరీతమైన అభ్యంతరాలు వచ్చినాయి. ఆ గ్రామాల ప్రజలు మాకు వద్దురా బాబు, మా బ్రతుకు మమ్మల్ని పక్కనే ఉండేని లాభోదీపం అంటే పట్టించుకోకుండా బలవంతంగా కలిపే ప్రక్రియ ప్రారంభించారు. తర్వాత మళ్ళీ వాళ్ళే కోర్టులో కేసు వేయించారు. ఎందుకు? కోర్టులో కేసేసి స్టాండ్స్ ఉంటే ఎన్నికలు జరగవు, సర్పంచ్ ఉండడు, కౌన్సిలర్ ఉండడు, చైర్మన్ ఉండడు, ఎవరు మొత్తం నేను చూసుకోవచ్చు అని ఈ విధంగా చేశారు. నా రిక్వెస్ట్, రేపు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ, బీజేపీ, జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ విలీనం చేయబడినటువంటి అన్ని గ్రామాలని తీసివేసి పాత యథాస్థితిలో ఉన్నటువంటి 34 వార్డుల మున్సిపాలిటీని కొనసాగించేలాగా నిర్ణయం తీసుకుంటాం. ఆ 34 వార్డులకి పారిశుద్ధ్యం కానీ, త్రాగునీరు కానీ, ఏ ఇతర అవసరాలు ఉన్నాయి, రోడ్లు డెవలప్ చేయడం కానీ, ఇంటర్నల్ రోడ్లు డెవలప్ చేయడం కానీ, కాలువలు బాగు చేయడం కానీ, ఇటువంటి సౌకర్యాలు, మెరుగైన సౌకర్యాలు ఇస్తాం. మేము ఏదో పెద్దగా చేసేస్తాం, ఈ మున్సిపాలిటీని పెంచేస్తాం. దానివల్ల ఏంటి ప్రయోజనం? ఉన్న మున్సిపాలిటీలోనే సౌకర్యాలు నువ్వు పక్క గ్రామాలను కలిపి అక్కడ గ్రామాలను పని జరగక ఇక్కడ జరగక 3 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇచ్చే దుర్భరమైన పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ నీళ్లు కొనుక్కుంటున్నారు. ఆ గ్రామాల్లో ఎవరు లేరు. ఆ గ్రామాల్లో ఎన్నికలు జరగకపోవడం వల్ల ఏం జరగదు. కానీ కేవలం ఎందుకు జరగాల గ్రామాల్లో ఎన్నికలు అంటే వాటిని మున్సిపాలిటీలో విలీనం చేశారు. విలీనం చేయడం వల్ల వాళ్ళకి వచ్చినట్టు ప్రయోజనం ఏంటి? వాళ్ళకు వచ్చే మున్సిపాలిటీ నుంచి మీ యొక్క స్థితిగతులు పెరిగి పట్టణానికి వెళ్ళి కాబట్టి మీ యొక్క ఇంటి అద్దెల్ని మేము పెంచుతున్నాం. దానివల్ల వాళ్ళకి ఏమైనా లాభం? వాళ్ళకి పరిహార పదం కింద ఏదో ఒక చిన్న చిన్నగా పనిచేసి కొద్దిగా డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఆ డబ్బు రాకుండా పోతాము. మనం మున్సిపాలిటీలోనే రోజుకు 3 నెలకి ఒక 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. ఏ పంచాయతీలో మనం నీళ్ళు ఇచ్చాం? ఏ పంచాయతీలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచాం? ఏ పంచాయతీలో మనం మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాం? ఈ విలీనమైనటువంటి గ్రామాల్లో ఒక్కటి కూడా చేయడం. కానీ పొత్తులో భాగంగా మరి బాపట్ల సీటు తెలుగుదేశం పార్టీ కేటాయించుకుంటే మరి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి నేను కట్టుబడి ఉండాలి. ఎందుకంటే నేను ఆ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేసినప్పుడు ఆ పార్టీ మరి అక్కడ ఉన్నటువంటి కాంబినేషన్స్ కూడా ఎలా సెట్ చేసినా కూడా అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు. కాబట్టి పొత్తున్నప్పుడు కొంతమంది మనం త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా దానికి లోబడి తెలుగుదేశం పార్టీ ఎవరినైతే కేటాయిస్తారో వాళ్ళకి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అందుకు మించి వ్యక్తిగతంగా తనకి నాకు ఏదో విభేదాలు ఉన్నాయని అలా ఎవరైనా తెలుగుదేశం పార్టీలో కేడర్ కానీ, లేదా భారతీయ జనతా పార్టీలో వాళ్ళు కానీ, లేదా జనసేనలో వాళ్ళు కానీ, లేదా నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఒక అపోహ ఉంటే ఖచ్చితంగా అటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని చాలా చెప్పడానికి నేను కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మా ఇద్దరికి మీతో దాదాపు చాలా మంచి స్నేహితులు 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల స్నేహితులు కాకుండా దాదాపు మీతో వ్యాపారంలో మీతో భాగస్వాములు దాదాపు 15 సంవత్సరాల పైన కలిసి వ్యాపారం చేశాం. సక్సెస్ఫుల్గా ఇద్దరం కలిసి ఉన్న వ్యాపారం చేసినప్పుడు ఇద్దరం కూడా లాభపడటం, ఇద్దరం విడిపోయిన టైంలో కూడా చక్కగా మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో నా వ్యాపారం కన్నా నా వ్యాపారం నేను చేసుకుంటున్నాను తప్ప అపోహలతో ఇద్దరి మధ్య ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడానికో ఒకరినొకరు బాధించుకునే పరిస్థితి మా ఇద్దరి మధ్య లేదు. అంత సున్నితంగా ఆలోచించే మనస్తత్వాలు మా ఇద్దరికి కూడా కాదు.
ఒకరి గురించి ఒకరు నెగిటివ్గా మాట్లాడుకోవడం కానీ లేకపోతే చెడుగా చేసుకునేటువంటి పరిస్థితి ఎప్పుడూ నా మనసులో కానీ తన మనసులో కానీ ఉండవు. ఒకవేళ అటువంటి అపోహ ఎవరి మనసులో ఉన్నా దాన్ని తొలగించుకోవాలని పోతా ఉన్నా. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్, తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఈ వచ్చిన అవకాశం ప్రతి ఒక్క కార్యకర్త అంటే ఈ 3 పార్టీలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ. ఈ నియోజకవర్గంలో ఎక్కువ క్యాడర్ ఉన్న పార్టీ, ఎక్కువ నాయకత్వం ఉన్న పార్టీ. ఖచ్చితంగా కలిసి పనిచేస్తే ఆ ఉన్న క్యాడర్ ఖచ్చితంగా కలిసి పనిచేస్తే దానికి జనసేన దానికి బీజేపీ యాడ్ అయితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గెలవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రాంతంలో అడుగుపెట్టాం. టెక్నికల్గా పార్టీ వేరైనా మనసంతా ఇక్కడే ఉంటుంది. వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూస్తూ ఉంటాయి. చాలా సంవత్సరాలు పనిచేసినటువంటి రాజకీయ పార్టీ కాబట్టి ఆ అభిమానం ఇది ఎప్పుడు అది అలాగే ఉంటుంది. ఆ పార్టీలో ఉండే నాయకులతో కూడా ఎప్పుడు అదే సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు ఎప్పుడు పార్టీలు మారినా కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు ఏ ఒక్కరికి కూడా దూరం అవ్వలేదు నేను మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. అదే అభిమానం నాకుంది. ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్త కూడా అదే సంబంధం, పార్టీలో లేకపోయినా కూడా అదే సంబంధం ఉందని నమ్ముతున్నాం. వాళ్ళందరినీ కూడా మరొకసారి ఈ యొక్క ఎన్నికల సందర్భంగా అందరినీ మళ్ళీ ఇక్కడ కలవడం, మన అభ్యర్థుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నరేంద్రబాబు గారు, ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ గారు కానీ మన నియోజకవర్గంలో గెలుపు దిశగా మనమందరం కలిసి పనిచేయాలనేటువంటి విషయంలో రెండవ ఆలోచనకి రెండవ మాటకి తావు లేకుండా ఎవరికి వీలైనంత వారు శక్తి వంచన లేకుండా కృషి చేయాలి అని మాత్రం అన్ని పార్టీల వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ బీజేపీ కానీ జనసేన కానీ ముగ్గురు కలిసికట్టుగా పని చేయాలని అభ్యర్థిస్తా ఉన్నా. ఎందుకంటే గడిచిన 4 పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ 2 సార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు, అంటే 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ బాపట్లో అధికారం చేస్తాం. ఈసారి ఖచ్చితంగా దాన్ని తిప్పి రాయాలి. ఖచ్చితంగా మన ఉమ్మడి అభ్యర్థి నరేంద్రబాబు గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ గారిని అని గెలిపించుకునే దాంట్లో, పనిచేసే దాంట్లో ఎక్కడ కూడా అనుమానం కానీ అపోహలు కానీ కావలేకుండా ఎవరికి ఎంత మేర పని చేయగలిగితే అంత మేర పనిచేస్తూ ముందుకు పోవాలి అనేటువంటిది నా అభిప్రాయం. ఖచ్చితంగా చాలామందికి చాలా అపోహ, అనుమానం, నరేంద్రబాబు గారికి సతీష్కి సరిగా లేదు, లేకపోతే మా ఇద్దరి మధ్య ఏదో డిస్ప్యూట్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ఆ కారణంతో నేనేదో పార్టీకి తనకి పనిచేయని, లేకపోతే నిశ్శబ్దంగా ఉంటానని, లేకపోతే మరొకటనో రకరకాలుగా ప్రయత్నం సీట్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటాం. నేను బీజేపీలో ఉన్నాను కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున నేను కూడా ఈ మూడు కలిసినటువంటి పార్టీలో నేను కూడా పోటీ చేయాలని ప్రయత్నం చేశాను భారతీయ జనతా పార్టీ నుంచి. నేను అదే విషయం చాలా పర్యాయాలు మీకు చెప్పాను, నేను కూడా పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాను. ఈసారి ఖచ్చితంగా బ్యాలెట్లో ఉండాలి అని నేను ఖచ్చితంగా అనుకున్నమాట వాస్తవం. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ గారు ఆయన బిజినెస్ నిమిత్తం వేరే ప్రోగ్రామ్స్ నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉండటం వల్ల ఇప్పుడు దాకా కలిసి ప్రెస్ మీట్ పెట్టుకోవటానికి కొంచెం దూరం ఏర్పడింది. దూరం మీన్స్ రోజులు గడిచినాయి. ఆయన నిన్న రావటం, నరేంద్ర రేపు మనందరం కలిసి ప్రెస్ మీట్ పెడదాం అని చెప్పటం, వెంటనే జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న లక్ష్మీనారాయణ గారికి, మణి యాదవ్ గారికి, అలాగే జనసేన పార్టీ సంబంధించి శివనారాయణ గారికి అందరికీ తెలియజేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఇందులో ముఖ్యంగా మున్సిపాలిటీలో
ఇప్పటి వరకు ఎన్నికలు జరగకుండా వైసీపీ పార్టీ కమిషనర్ని అడ్డం పెట్టుకుని ఎన్నో ఏకగ్రీవమైన నిర్ణయాలతో ఎమ్మెల్యే గారు ఎన్నో తప్పుడు పనులకు శ్రీకారం చుట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ప్లాన్లు కానివ్వండి, ప్రొసీడింగ్స్ కానివ్వండి, మున్సిపాలిటీలో దోమల విషయాలు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, తర్వాత కమిషనర్లు అప్పుడే ఇద్దరు మారిపోయారు. ఎండాకాలం వచ్చింది, ఎండ తీవ్రంగా ఉంది. కానీ రోజులు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఎమ్మెల్సీగా పనిచేసిన అన్నో సతీష్ గారి టైంలో ఎప్పుడు మనకి రాలా. ఇక కంపారిజన్ చేయటం కాదు, కానీ అసలు మున్సిపాలిటీకి ఎన్నికలు ఎందుకు జరపాల? మున్సిపాలిటీని పెద్ద చేసి అటు పల్లెటూళ్ళు ఏవైతే ఉన్నాయో ఇటు నందిరాజు తోట అనండి, అలాగే ఇటు ఆసోదవరపాలెం, ముత్తైపాలెం, ఈ గ్రామాలన్నీ కూడా పనికి ఆహార పథకాలు లాంటి దూరం చేయటమే కాకుండా అక్కడ పన్నుల విధానం కూడా టౌన్లో లాగా అక్కడ కట్టాలి అంటే ఎప్పటికప్పుడు పనులు చేసుకుని ఆ పల్లెటూర్లు కట్టాలంటే ఇబ్బంది. ఆ ఇబ్బందుల్లో మాకు మున్సిపాలిటీ వద్దు బాబు, మేము మా ఊర్లాగానే అట్టు పెట్టుకుంటాం అని ఎంతోమంది మున్సిపాలిటీ కలపం మేమని పెద్దలు కేసులు వేసిన సందర్భం మనం చూసాం. దానిని అడ్డం పెట్టుకుని వైసీపీలో ఎమ్మెల్యే గారు అంతా తోడు నేరుగా ఉండి చైర్మన్ పదవి కోసం ఉన్న వ్యక్తులు ఈరోజు బయటకు వచ్చి ఎమ్మెల్యే ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారని అటు వాళ్ళ క్యాడర్కి వాళ్ళకి అన్యాయం చేయటం, ఇటు మున్సిపాలిటీకి అన్యాయం చేయటం, అటు పల్లెటూరులో ఉన్న ఈ ట్యాక్సేషన్ విధానం కానివ్వండి, ఒంటెద్దు పోకడపోవటం కోసం సొంత మనుషులు కమిషనర్గా పెట్టుకుని ముందుకు వెళ్ళటం కోసం ఈయన చేసిన పనులు అన్నీ ఇన్ని కాదు అని మేము తెలియజేస్తున్నాం. ఉన్న మున్సిపాలిటీని ఇలాగే 34 వార్డులుగా రాబోయే రోజుల్లో ముందుగా కొనసాగించాలి. తెలుగుదేశం ఉమ్మడి కూటమి వచ్చాక మరలా ఎలక్షన్ జరిపి చైర్మన్ కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి ఎన్నికలు జరిగేటట్టు చూడాలి. అన్నిటికీ మించి ఇక్కడ ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా ఎవరి వర్గానికి వాళ్ళు సీట్లు కేటాయించడం ఒక సాంప్రదాయంగా ఉంది. ఓసీల విషయం వచ్చేదానికి మున్సిపల్ చైర్మన్ విషయంలో చైర్మన్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దగ్గరగా 9 సార్లు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఓసీ వచ్చినప్పుడు చేయటం అనేది ఒక సాంప్రదాయంగా వెనకటి నుంచి వస్తూ ఉంది. అదే సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇంకా చెప్పాలి అంటే ఒకవేళ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని కలిపి ఇంకా పెద్దగా చేయాలి అంటే ముందు ఉన్న మున్సిపాలిటీలో నీళ్లు కానివ్వండి, రెండో చెరువు కానివ్వండి, దోమల బెడదలు కానివ్వండి, ఇవన్నీ లేకుండా ఫర్దర్ స్టెప్ తీసుకోవాలి. కానీ అది కూడా లోకల్గా ఎవరైతే ఊళ్ళల్లో ఉండే నాయకులు ఉంటారో వాళ్ళ అప్రూవల్స్తో తీసుకుని పాజిటివ్గా స్పందిస్తే మాత్రమే ఆ పల్లెటూళ్ళు
మన పట్టణంలో కలపాలే కానీ ఇలా ఏకపక్ష నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకోదు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను.